కంగారులో ముందు అవును ఒక తొందరపడిపోయేసి రకరకాల డైవర్షన్ చేశారు. ఇప్పుడు ఇక ఏది చెప్పినా ఏదేదంటే తడికి లాంటి అబద్ధం, అది ఒకటి స్పష్టమైపోతుంది. కాబట్టి ఇప్పటికైనా వాస్తవంగా అయితే ఆయనే రిజైన్ చేయాలి, నైతిక బాధ్యత కలిగిన. లేదు అనుకుంటే ప్రభుత్వం రాజీనామా చేయించాలి, అడగాలి. ఆ నైతికత ప్రభుత్వానికి ఉందా ఆయనకు ఉందా అన్నది చూడాలంటే. సార్ నిజంగా అంటే ఇది చాలా కీలకమైన పదవిలో ఉన్నారు ఆయన. వైసీపీ అంత డెప్త్కి వెళ్ళి ట్రాప్ చేసో లేదంటే ట్రాక్ చేసో ఈయన్ని ఇప్పుడు నేను అన్నాడు కదా, నేను చాలా చేస్తున్నాను, అన్ని బయటకు తీస్తున్నాను, నేను వచ్చిన చాలా సంస్కరణలు తీసుకొచ్చాను, ప్రతి సామాన్యుడు చాలా సులభంగా దర్శనం చేసుకోవాలని వాటిని అన్నింటినీ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అంటే ఆ తరహా కుట్ర జరిగి ఉంటుంది. అంటే ఆయన మాట్లాడేదానికి ఒక అర్థం ఏం లేదండి. ఇప్పుడు ధర్మారెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఈ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఉన్న పపెట్ లాగానే మారిపోయారు. పాపం వాళ్ళు ఏం చేయలేకపోయారు. పేరుకి వీళ్ళు మనం బూతులు తిడుతున్నారు కానీ మొత్తం వ్యవహారం ధర్మారెడ్డి అండి. ధర్మారెడ్డి ఏంటి, జగన్ కి అక్కడ మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో భక్తులకి సదుపాయాన్ని పెంచినోడు ధర్మారెడ్డి. 10,000 రూపాయలు శ్రీవాణి తీసుకొచ్చింది ధర్మారెడ్డి. వీళ్ళు ఆ శ్రీవాణిని నాశనం చేశారా బాగు చేశారా? ఈయన మొదట్లో తిట్టిపోసాడు, ఇప్పుడు పరోక్షంగా దాన్ని నాశనం చేశాడు కదా. ఇప్పుడు నువ్వు కంపల్సరిగా ఏదో ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి బతిన్లాడి లెటర్ తెచ్చుకోవాల్సిన కర్మ పట్టించావు కదా నువ్వు, అది కదా పాపం. 10,000 రూపాయలు డబ్బు